మున్సిపల్ కార్మికుల మెజార్టీ డిమాండ్లను అంగీకరించామని అన్నారు మంత్రి బొత్స. మున్సిపల్ కార్మికులకు వివిధ కేటగిరీల కింద జీతాలున్నాయని, హెల్త్ అలవెన్స్ 6,000 వేతనంతో కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామన్నారు. మరికొన్ని డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని, మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామన్నారు, అమలు చేస్తామన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు బొత్స. అయితే ప్రభుత్వంతో జరిగిన చర్చలు తమకు సంతృప్తిగా లేవని, సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికులు. తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇస్తున్నా జీతం ఏదైతే 15,000 రూపాయలు ఉందో, ఏదైతే హెల్త్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 20,000, అలాగే 18,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి గురించి ఎలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపాయనే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరి డెత్కొచ్చి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ అన్నారు. ఆ డెసిషన్ ప్రకారము ఎవరైనా చనిపోతే 30 లక్షలు కదా, 30 లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని అనేది ఉంటుందా, ఇది అమలు జరగట్లేదు అన్నారు. అంత తప్పకుండా అమలు జరుపుతాము. ఆ కోర్టు ఆర్డర్ ఏది ఉంటే దాని ప్రకారం చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఉంది. మామూలు న్యాచురల్ అయితే 2 లక్షలు ఉంది. వాళ్ళు పెంచమని అడిగారు. అలాగే ప్రమాదవశాత్తు లేకపోతే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు చేస్తామనే విషయం